ఆమేన్. చిన్న వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 34, 35, 33 నుంచి 35 వచనాలు చదువుకుందాం. వారు కపాల స్థలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాసించిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, నాయనా, నీ వాక్యము ఎన్ని పర్యాయములు ధ్యానము చేసినా కొరతగానే అనిపించును గనక ప్రతి సంవత్సరము ఈ మాటలు మేము వింటున్నాము, గ్రహిస్తున్నాము గనక ప్రభువా, మరి ఈ దినము ఈ మాటలు మాకు కొరతగానే కనబడుతూ ఉన్నవి గనక ప్రభువా, సిలువ మీద నీవు మాట్లాడిన మాటలు ప్రభా ధ్యానము చేసుకున్నటకు వాక్యము చదువుకొని ఉన్నాము. దేవా, మీరు కాదు నేను మాట్లాడుతాను సెలవిచ్చిన తండ్రి. ప్రభా, కొద్ది సమయము వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని, మమ్ములను నీ మాటల ద్వారా బలపరచుమని, మమ్ములను నీ మాటలను హృదయములో ధ్యానము చేసుకొని జీవించుటకు నీ కృప మాకు మెండుగా దయచేయమని. దేవా, నీవు మాట్లాడిన ప్రతి మాట బహు విలువైనటువంటి మాటలు. చివరిగా సిలువ మీద మాట్లాడిన మాటలు మరింత విలువైనటువంటి మాటలు. దేవా, ఈ విలువైన మాటలను మేము ధ్యానము చేసుకొనుటకు ప్రభా నీ వాక్య శక్తిని ప్రభా మా హృదయములలో తండ్రి మేము భద్రపరుచుకొని ధ్యానము చేసుకొని స్తుతిస్తూ సాగుటకు నీ సహాయము మాకు అనుగ్రహించమని సిలువ సింహాసనాసీనుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ప్రభువు మాట్లాడిన సిలువ మీద మాట్లాడిన మాటలు మీరు విని హృదయములో భద్రపరుచుకుందురు గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మాట్లాడిన మాటలు గనక 7 మాటలు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో గనక 7 మాటలను గూర్చినటువంటి పాట పాడి ఉన్నాం గనక ప్రభు ఏమి చేసినా కానీ క్రమక్రమముగానే చేసిరి. ఏంటి ఆ క్రమము అంటే, గనక ఆయన మొట్టమొదటిగా కలుగజేసినటువంటి మరి దినములలో గనక 6 దినములు గనక 7వ దినము విశ్రమించెను. అది పరిశుద్ధ దినముగా ఆశీర్వాదించెను. గనక ఈ 7 మాటలకు 7 దినములకు మరి సంబంధం ఉంది అంటే ఉంది. గనక ప్రభువు కలుగజేసిన సృష్టిలో
గనక 7 దినములు ప్రాముఖ్యమైనవి. అలాగనే ప్రకటన గ్రంథములో చూస్తే 7 సంఘములు. గనక 7 సంఘములకు దూతలు. వారు ప్రభు ఏర్పాటు చేసినటువంటి సేవకులు. గనక ఇంకా చూస్తే ప్రకటన గ్రంథములో గనక 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు. గనక ముందు జరగబోయేవి, జరిగిపోయినవి కూడా మరి దేవుడు వివరించినటువంటి సంగతులు మనం గ్రహిస్తాం. గనక వీటిని ఆధారము చేసుకొని శిలువ పైన మాట్లాడిన దేవుడు మాట్లాడినటువంటి మాటలు గనక మనము ధ్యానము చేసుకొనినప్పుడు మొదటి మాట మనము జాగ్రత్తగా మరి గ్రహించాలి. గనక యేసుక్రీస్తు ప్రభు యూదుడు గనక ఆయన మాట్లాడిన మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. గనక ఇది ప్రార్థన. ఈ మొదటి మాట ఇది ప్రార్థన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. గనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిలువ సింహాసనము మీద ఉండి గనక ఈ భూమి మీద నరులైన వారు యేసుక్రీస్తు ప్రభువును శ్రమ పెట్టిన వారందరినీ కలిపి గనక వీరు మరి ఎన్ని శ్రమలు పెట్టినా కానీ అందరి నిమిత్తమై ఒకేసారి గనక ఆయన ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన యొక్క మరి ఎంత బలమైన ప్రార్థన, ఎవరిలా ప్రార్థన చేయగలరు, ఎవరు చేస్తారు అనేటువంటిది నేటి కాలములో సంఘ బిడ్డలమైన మనకు కూడా సాదృశ్యమే. గనక ఎవరైనా ఏమైనా అంటే మీరు ఏం చేయాలంటండి? వారిని క్షమించాలి. కాబట్టి మనోవిచారము కీర్తనలో ఈ యొక్క చరణం పాడతాం. నిన్నెవరైనా ఏమేయో అన్నాను నేను ఓరు కొందునా. నిన్నెవరైనా ఏమేయో అన్నాను ఓరు కొందునా. నన్నట్టే భావించుకొని నన్నట్టే భావించుకొని నరులకు తీర్పు విధింపనా. నరులకు తీర్పు విధింపనా. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే. యేసుక్రీస్తు ప్రభువారు గనక మరి తన శత్రువులందరినీ కూడా క్షమించెను. గనక అందరినీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని వీరిని క్షమించమని మహా గొప్ప ప్రార్థన చేశాను. గనక క్షమించడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. గనక ఎవరైనా ఏమైనా అన్నా గనక తిరిగి వారిని క్షమించడం అంటే ఎంత కష్టము అంటే అంత కష్టము. గనక ప్రభువు మరి వీరందరినీ కూడా ఒకేసారి క్షమించెను. గనక క్షమించుటకు కారణం ఏంటి అంటే మానవులైన వారు కూడా ఒకరికి ఒకరు తప్పిదము చేస్తే గనక వారిని ఏం చేయాలంట? ఒకరికి ఒకరు క్షమించండి, క్షమించుకోండి. అధికముగా శత్రువులు ఎవరైనా మీ మీద గనక
మరి ఏమైనా మాట్లాడితే వారిని కూడా క్షమించండి అని చెప్పడానికి ఆయన గనక ముందుగానే మరి క్షమించినటువంటి దేవుడు. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో గనక 12వ వచనములో చూస్తే ప్రభు ఎలాగున వారిని క్షమించినట్లుగా బాగా గ్రహించండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. గనక తిరుగుబాటు చేసిన వారందరి కొరకు తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి ప్రభువు గనక మరి తిరుగుబాటు చేసిన వారందరి కొరకు కూడా విజ్ఞాపన చేశాను. గనక ప్రార్థన చేశాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాను. గనక మీరును ఒకరి కొరకు ఒకరు క్షమించుకోనాలి. గనక మిమ్ములను ఎవరైనా ఏమైనా అంటే తిరిగి వారిని ఏమీ అనకూడదు, దూషించకూడదు. గనక తండ్రికి వారిని అప్పచెప్పాలి. ప్రార్థించి, తండ్రి గనక వీరిని నీకు అప్పచెప్పుతున్నానని చెప్పేసి గనక ప్రార్థన చేసి వారిని అప్పగించి వేయాలి. గనక ఆయన దేవుడు కాబట్టి మరి ముండ్ల కిరీటం పెట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, గనక మరి ఆయన మీద ఉమ్మి వేసిన వారిని, గనక అందరినీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. గనక క్షమించు అనే మాట చిన్నదే కానీ మరి దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క భారమైన మరి పని ముందు చూసారా, అది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ప్రభువు మరి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరని వీరిని క్షమించమని ప్రార్థన చేశాను. విశ్వాసులైన సేవకులైన గనక సువార్త విషయములో, ప్రార్థన విషయములో ఆటంకపరిచిన లేకపోతే గనక ఏ ఆటంకములు కలుగజేసినా కానీ వారిని హృదయపూర్వకముగా ఏం చేయాలంటే వారిని క్షమించాలి. ప్రభు క్షమించారు గనక మరి ప్రభు క్షమించినట్లుగానే ప్రభువును వెంబడించినటువంటి వారు కూడా ఏం చేయాలి? క్షమించాలి. సరే, రెండవదిగా చూస్తే రెండవ మాట, నేడు నీవు నాతో కూడా నా పరదేశులో ఉందువు అని గనక ఇక్కడ ఇద్దరు దొంగలు మరి సిలువ వేయబడిరి. ప్రభు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. గనక ఇద్దరు కూడా సిలువ వేయబడిరి. ఈ సిలువ వేయబడినటువంటి దొంగలలో ఒకడు గనక ఏం చేస్తున్నాడు? ప్రభువును చూసి గనక నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించమని అంటున్నాడు. గనక నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించమని ఈ యొక్క మరి ఎడమ వైపునున్నటువంటి దొంగ ప్రభువును చూస్తూ అపహాసిస్తూ ఈ మాటలు మాట్లాడాను. కుడివైపునున్న దొంగ ఏం చేశాడు అంటే ఎడమ వైపున్న దొంగని గద్దిస్తూ గనక మరి దేవునికి భయపడవా? ఈ శిక్ష మనకి సరిపోయిందే, ఇది మనకు న్యాయమేనని గనక ఆ దొంగని గద్దించి ప్రభువు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని ఎట్టివారినైనా కానీ ప్రభు క్షమిస్తాడు.
గనక ఎంతటి పాపము చేసిన వారినైనా క్షమిస్తాడు. గనక ఈ దొంగలో గనక మరి పశ్చాత్తాపము కలుగుతా ఉన్నది. అదేంటి అంటే మరి ఈ నేరములు చేసిన వారు మీ శిక్ష మనకి సరిపోయింది అని తప్పు ఒప్పుకుంటున్నాడు. గనక ఎడమ వైపునున్నటువంటి వాడు తప్పు ఒప్పుకోవడం లేదు. గనక కుడివైపునున్నటువంటి దొంగ అయితే తప్పు ఒప్పుకుంటున్నాడు. గనక తప్పు మానవ జీవితంలో సహజమే తప్పు చేయటం. గనక తప్పు చేస్తే ఏం చేయాలి? తప్పును దిద్దుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. గనక తప్పే తప్పు అని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే ఏమైపోద్ది? తప్పు వృద్ధి అవుతుంది. ఏకాంత స్థలం అనే కీర్తనలో పాడుతున్నాం. గనక తప్పు దారి అని తెలిసినా తప్పు అంటూ నీ తప్పు దారికి వెళ్ళిపోవడం వల్ల తప్పుదారే వృద్ధి అవుతూ ఉంది. గనక ఇక్కడ ఈ దొంగ ఆ దొంగ తప్పు చేశాడు, ఈ దొంగ తప్పు చేశాడు, వీరిద్దరికీ ఒకే శిక్ష పడింది. గనక ఈ దొంగ తప్పు ఒప్పుకోవడం లేదు. గనక ఈ దొంగ మనకిది న్యాయమేనని తప్పులు ఒప్పుకుంటున్నారు. గనక సంఘములో కూడా కొంతమంది తప్పులు ఒప్పుకునేవారు ఉన్నారు, సంఘములో కొంతమంది తప్పులు దాచిపెట్టుకునేవారు ఉన్నారు. వారు వర్ధిల్లరని వాక్యములో మరి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాగున ఎప్పుడైతే ఈ యొక్క దొంగను మరి గద్దించి ఈ దొంగ ప్రభువు చెప్పిన మాటలు గనక తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరగరని చెప్పిన మాటలో గనక ఆ దొంగకి ఆదరణకరమైన మాట దొరికింది. ఆ దొరికినటువంటి మాటను పట్టుకొని ఆ దొంగని గద్దించి మరి తన తప్పును తెలుసుకుని ఇది మనకి న్యాయమేనని చెప్పుకొని గనక తప్పు ఒప్పుకొని ప్రభు వైపుకు చూస్తూ గనక ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని గనక ఈ దొంగ నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని తన తప్పు ఒప్పుకున్నాడు. రెండవదిగా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోనమని ఈ కుడివైపునున్న దొంగ ప్రభువుని చూసి ప్రభు ముఖమును చూసి ఎలాగున అడిగారు. అడిగినందుకు ప్రభు ఏం చేశారు? అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయం అనే మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది కాబట్టి ఖచ్చితమైనటువంటి మాట. గనక నిశ్చయముగా మరి ప్రభు ఆ దొంగతో చెబుతున్నాడు ఏమనంటే నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. గనక పరదేశు పరలోకానికి గనక మరి సూచనగా ఉన్నది. గనక ఒక వ్యక్తి మరి పేద లాజరు చనిపోయి పరలోకానికి గనక కొనిపోబడ్డాడు. గనక కొనిపోబడినటువంటి అతడు ఆ పేదవాడు కొనిపోబడ్డాడు దేవుడి సన్నిధిలోనికి. అబ్రహాము గారి రొమ్ము ఆనుకొని ఉన్నాడు. గనక మరి పరదేశంలో ఉన్నాడు. గనక మార్పు లేనటువంటి ఈ యొక్క ధనికుడు మరి చనిపోయిన తర్వాత గనక నరకములోనికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి నోరారుతా ఉంది, నీళ్లు దొరకవు. కాబట్టి తండ్రి అయిన అబ్రహామా మరి మరి ఆ పేదవాడిని పంపించి చిటికన వేలుతో ఆ నీటి బొట్టును నా గొంతులోనికి విడిచిపెట్టమని గనక ఆ ధనికుడు మాట్లాడుతున్నాడు. గనక ధనికునితో ఏమంటున్నారు ప్రభువు? ఒకవేళ నీకు 5 సహోదరులు ఉంటే ఇలాగ ఈ పేదవాడిని పంపించి గనక నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చేటట్లుగా బోధించడానికి పంపించమని అడుగుతా ఉన్నాను. గనక మరి ఈ పేదవాడిని మరలా నీ దగ్గరికి లోకానికి పంపించడం కుదరదు. భూలోకములో సేవకులు బళ్ళు మంది ఉన్నారు, వారి మాట వింటే గనక మా దగ్గరికి వస్తాడు, వారి మాట వినకపోతే గనక నీ సహోదరులు నీ దగ్గరికి వస్తారు
అని ఆ మాట చెప్పి గనక ఆ ధనికుడేమో బాధాకరమైనటువంటి స్థితిలో నరకములో ఉండిపోయాడు. గనక ఈ పేదవాడేమో పరదేశంలోనికి వెళ్ళిపోయాను. గనక ఈ యొక్క దొంగ కూడా ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశంలోనికి. నేడు నీవు నాతో కూడా పరదేశంలోనికి మరి వత్తువు అని ప్రభు చెప్పినట్లుగా గనక ఈ దొంగ తక్షణమే మరి పరదేశంలోనికి ప్రభు చేర్చుకున్నాడు. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ప్రార్థన చేసినా కానీ కొంతమంది మనసు మారదు, హృదయం మారదు, స్థితులు మారవు. గనక ఈ దొంగ ఎప్పుడు చర్చికి వెళ్ళాడు, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాడు, ఎప్పుడు వాక్యం విన్నాడు. జీవితకాలంలో దొంగతనం చేయడమే సరిపోయింది వాడికి. గనక ఎప్పుడు వినలేదు. గనక చివరిగా ఆ దొంగతనానికి మరి చేయడానికి వెళ్ళినప్పుడు పట్టుబడ్డాడు, శిక్ష పడింది. గనక మరి ఆ శిక్షలో గనక చావో మరి తేల్చుకోవాల్సి ఉంది. గనక ఎలాగైనా చంపివేస్తారు, ఇక లాభం లేదని చెప్పేసి గనక శరీరానికి శిక్ష కాదు, గనక ఆత్మకు శిక్ష పడకుండానట్లుగా ఈ పరదేశంలోనికి ఈ దొంగను ప్రభు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని పరదేశంలోనికి చేర్చుకొనను. గనక ప్రభు మాట నమ్మి గనక మరి ప్రభు వైపుకి చూస్తే గనక పశ్చాత్తాపడితే పరదేశు దొరుకుద్ది, పశ్చాత్తాప పడకపోతే మరి ఇంకొకటి దొరుకుద్ది. సరే, మూడవది గనక మూడవదిగా చూస్తే మరి ఇక్కడ గనక ఏం జరుగుతూ ఉంది? సిలువ దగ్గర గనక మరి ఎంతమంది శిష్యులు అంటే 12 మంది. ఈ 12 మందిలో ప్రభువును గనక అప్పగించగా మరి ప్రభువునకు శిక్ష విధింపబడగా ఈ యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయి ఏం చేశాడు? ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇక మిగిలింది 11 మంది. ఈ 11 మందిలో 10 మంది పెద్దవాడైన పేతురు గారితో మొదలుకొని ఈ 10 మందిలో ఎవరు అక్కడ సిలువ దగ్గర లేరు. గనక ఎవరున్నారు అంటే ఒక యోహాను గారు ఒకడే ఉన్నాడు. గనక యోహాను గారితో పాటు మరియమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు గనక మరి ప్రభు సిలువ మీద ఉండి గనక మరియమ్మ గారిని గనక మరి చూసి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. గనక ఆ గడియ నుండి మరియమ్మ గారిని చేర్చుకున్నాడు. గనక మరియమ్మ గారికి పోషకుడిగా ఉన్నాడు. ఇక్కడ అమ్మ అనగా మరి సంఘము. గనక సంఘానికి పోషణ కావాలి, సంఘానికి ఆదరణ కావాలి. గనక సంఘానికి మరి ధైర్యము చెప్పేవారు కావాలి. కాబట్టి ఇక్కడ మరియమ్మ గారు గనక యేసుక్రీస్తు ప్రభువును పెట్టిన శ్రమలను బట్టి ధైర్యము కోల్పోయే పరిస్థితి ఇటు తల్లిగారికి ఉంది, అటు యూదుల్లో ఉన్నటువంటి భక్తిపరులైన సంఘానికి కూడా ఉంది. గనక మరి అమ్మ నిన్ను ఆదరించడానికి నీ కుమారుడు ఇదిగో నీకు మరి కుమారుడు అని చెప్పి యోహాను గారికి మరి తల్లిని అప్పగించాను. అలాగే యోహాను గారికి కూడా మరి ఏం చేశాడు? ఇదిగో నీ తల్లి అని చెప్పి మరి మరియమ్మ గారిని యోహాను గారికి, యోహాను గారిని మరియమ్మ గారికి, వీరిద్దరికీ కూడా ఏం జరిగింది? అప్పగింతలు జరిగింది. గనక అప్పగింతలు అనే మాట చూస్తే ఎప్పుడెప్పుడు అప్పగింతలు మనుషులైన వారు చేస్తారని గనక చూస్తే ఇల్లు విడిచి మరి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి పక్క వారికి కొన్ని అప్పగించి పశువులు కానీ లేకపోతే వస్తువులు కానీ ఇల్లు కానీ మరి స్థలము కానీ అప్పగించి వెళ్ళిపోతాం. అప్పగించడం చూడండి కాస్త అని చెప్పి. అలాగే గనక చిన్న బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిన ఆ చిన్న బిడ్డల్ని కూడా మరి కొద్ది రోజులు చూడండి అని వారిని కూడా అప్పగించి వెళ్ళటం. గనక ఎలాగన అప్పగించి వెళ్ళడం అని మనం చూస్తాం. అలాగునే గనక మనము వాక్యానికి అప్పగించుకోవాలి. మనము వాక్యానికి అప్పగించుకున్నప్పుడు వాక్యమే మనల్ని ఆదరించును. కాబట్టి
ఈ సంఘమైనటువంటి మరి తల్లికి ఆదరణ కలిగించడానికి యోహాను గారిని మరి ప్రభువు గనక ఏర్పాటు చేశాను. గనక ఇలాగ చూస్తే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. గనక ఏర్పాటు చేసుకొని గనక మరి కాలమానమును బట్టి మరి మహిమలోనికి మోషే గారు వెళ్ళిపోగా యెహోషువను గనక దేవుడు మరి సంఘాన్ని నడిపించడానికి గనక యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. గనక ఇలాగున గనక సంఘానికి పోషకులు ప్రార్థన చేయటానికి ఆదరణగా ఉండటానికి గనక మరి తల్లికి మరి యోహాను గారికి మరియమ్మ గారిని అప్పగించను. గనక ఈ అప్పగింత అనేది చాలా మరి బాంధవ్యముతో కూడుకొని ఉన్నది. గనక చాలా ప్రేమతో కూడుకొని ఉన్నది. గనక ఎలాగున మరి సంఘమునకు మనము గనక సంఘములోను ఉన్నప్పుడు సంఘము దేవుని ఆధీనములో, సంఘము దేవుని వాక్య ఆధీనములో ఉన్నప్పుడు మనందరము కూడా దేవుని ఆధీనములోనే ఉంది. మనందరము కూడా దేవుని మరి సభకు వేళ వచ్చినప్పుడు సభతో కలిసి ప్రార్థన చేయగలం, సభతో కలిసి సంస్కారం పుచ్చుకోగలం, సభతో కలిసి వాక్యాన్ని వినగలము, సభతో కలిసి గనక ప్రార్థనలు చేయగలము. సభతో కలిసి ప్రార్థన చేస్తే గనక శక్తి వస్తుంది, గనక బలం వస్తుంది. గనక మరి ఇలాగున ఆదరణ లేకపోయినా ఆదరణ కలిగించే మాటలు సంఘములో దొరుకుతాయి. గనక లోకములో దొరకవు, బంధువుల దగ్గర దొరకవు, స్నేహితుల దగ్గర దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే సంఘం అనేటువంటి ఈ తల్లి మరి సంఘము దగ్గరికి వచ్చినప్పుడే ఆ తల్లి గనక బిడ్డలకి చెప్పవలసిన మాటలు కొన్ని, ఆ బిడ్డలు మరి తల్లితో సంభాషణ చేసినప్పుడు గనక తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో. నిజంగా మరి ఆ యొక్క అనుభవాన్ని గనక తల్లి అంటండి ఎంత బాధ ఉన్నా కానీ తన హృదయంలోనే పెట్టుకుంటుంది. బిడ్డలకి బాధపడటం అంటే మరి ఇష్టం ఉండదంట, తల్లికి ఇష్టం ఉండదంట. కాబట్టి ఈ సంఘము కూడా ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా కానీ అవి మరి శ్రమలు ఎంత పెద్దవి కాదులే, గనక అవేమి మరి చెప్పుకోదగ్గవి కాదులే అని ఎప్పటికప్పుడే కొత్తగా వచ్చేవారికి, వచ్చిన వారికి, అదిరిపోయే వారికి, భయపడే వారికి ఈ ఆదరణకరమైనటువంటి మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే సంఘములోనే దొరుకుతాయి, దేవుడి దగ్గరే దొరుకుతాయి. గనక ఈ ఆదరణకరమైన మాటలు చాలా గొప్పవి. గనక తల్లి మరి కొడుక్కి మధ్య ఉన్న బిడ్డలకి మధ్య ఉన్నటువంటి బంధం ఉంది చూసారా, ఈ బంధము గనక ఎంత వృద్ధాప్యములో ఉన్న తల్లే, ఎంత వృద్ధాప్యములోనికి వచ్చిన బిడ్డలే, తల్లే. గనక ఎంత అనుభవం ఉన్నా కానీ గనక తల్లికి ఏదైనా బాధ వస్తే చాలామంది బిడ్డలు కూడా తల్లిదండ్రులను తిరస్కరించేవారు ఉన్నారు. యేసు ప్రభు వారు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏం చెప్పారు? తల్లిదండ్రులను సన్మానించము. గనక ఆయన కూడా మరి తల్లిదండ్రులను సన్మానించిన వాడు కాబట్టి తల్లి యొక్క అనుభవం ఎరిగిన వాడు గనక మరి ఆయన మరి తల్లి అయినటువంటి సంఘమును సన్మానించినటువంటి వాడు. కాబట్టి ఈనాటి కాలములో మామూలుగా ప్రశ్న వేసుకున్న తల్లిదండ్రుల్ని సన్మానించే కొడుకులు ఎక్కడ కనపడట్లేదు. గనక కనపడట్లేదు. విచారకరమైన సంగతి. దైవభక్తి లేక, దైవభక్తి చెప్పుకోక, దైవభక్తిలో నడవక గనక మరి ఇవన్నీ సమసిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం మాత్రము అది ఎప్పటికప్పుడే హెచ్చరిస్తూనే ఉన్నదని మనం గ్రహించాలి. సరే, మూడవది. నాలుగవదిగా చూస్తే మరి గనక మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము, అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా
నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. గనక మరి ఇక నాలుగవ మాటలో చూస్తే మనం గ్రహించాలి. ఏంటి నాలుగవ మాట అనగా, గనక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గనక ఇంత శ్రమ పొందుతూ ఉన్నా, ఇంత మరి బాధలు పొందుతున్నా కానీ ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశాడు. బిగ్గరగా. గనక ఏలి ఏలి అంటే ఇవి హెబ్రీ భాషలో నుండి వచ్చిన మాటలు కాబట్టి వాటికి అర్థము నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం ఈ మాటలకు. గనక ఇక్కడ బిగ్గరగా కేకలు వేశారు. గనక బిగ్గరగా కేకలు వేయుట. గనక ఎప్పుడు కేకలు వేయగలరు బిగ్గరగా? గనక ఎప్పుడు కేకలు వేయగలరు బిగ్గరగా అంటే, గనక అప్పుడప్పుడు వాక్యములో కూడా మనకి సమస్య వస్తూ ఉన్నది. ఏంటి ఆ సమస్య ప్రశ్న అంటే, గనక దేవుని మనిషి నమ్మాలంటే 2 కారణాలు. ఒకటి డబ్బులన్నా బావాలి, జబ్బన్నా వచ్చి ఉండాలని. గనక డబ్బులన్నా నష్టం కలిగి ఉండాలి, జబ్బన్నా వచ్చి ఉండాలి. ఈ 2 కారణాలు బట్టి దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు. గనక మరి అలా ప్రార్థన చేసినప్పుడు గనక ఆయన తండ్రి అన్న మాట యూదుడు గనక నా దేవా అనేటువంటి మాట గనక ఆయన చివరి యొక్క మాటల్లో చూస్తే ఆసక్తికరమైనటువంటి మాటలు బిగ్గరగా. గనక శరీరములో రక్తమంతా కూడా మరి కారిపోయింది. గనక బిగ్గరగా కేక వేసి మాట్లాడినప్పుడు గనక ఆయన మాట గనక నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని. ఇక్కడ చెయ్యి విడిచిపెట్టడం అంటే ఏంటి? గనక చెయ్యి విడిచిపెట్టడము అంటే తండ్రి అయినటువంటి దేవుని అంతరంగములో నుండి భూలోకానికి వచ్చాడు కుమారుడు. గనక ఈ భూలోకములో ఈ పాప మరి పూరితమైన జనులను రక్షించుటకు ఈ పాపభారం అంతా ఆయన మీద వేసుకొని మరణం అవ్వవలసి ఉన్నది. గనక ఈ భారము భరించేటప్పుడు, ఈ భారము మోసేటప్పుడు గనక ఆయనలో కలిగినటువంటి బాధ మనుషుడిగా గనక మనుషుడు తన బాధతో మరి తన బాధలో ఉండి గనక మరి దేవుని వైపుకి తిరిగి నా దేవా అని ప్రాధేయపడినట్లుగా గనక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా దేవా అని అంటున్నారు. గనక మరి వాక్యములో కీర్తనల గ్రంథము 22 అధ్యాయము 15వ వచనం, 22 అధ్యాయము 15వ వచనములో ఏమైందంటండి? బలమంతా కూడా ఎండిపోయి బలము శరీరములో బలమేమీ లేదు, అంతా కూడా మరి బలమంతా కూడా మరి ఆరిపోయినటువంటి పరిస్థితిలోనికి వచ్చినట్లుగా ఆయనలో బలహీనము మరి పూర్తిగా మరి చేరుకున్నట్లుగా బలహీనతను వలన మాట్లాడడానికి శక్తి లేకపోయినా ఆయన 22 అధ్యాయం 2వ వచనము మొదటి నా దేవా పగలు నేను మొరపెడుచున్నాను. మొదటి వచనములో నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ప్రభువును శ్రమలకు అప్పగించి ఆ శ్రమలో పని గనక పని మరి ఎంత మరి భారమైనటువంటి పని, ఆ పని చేయటానికి గనక ఆ పనిలో ఆయన మరి ఖచ్చితమైనటువంటి ఏర్పాటులో పని పూర్తి చేయటానికి వచ్చినట్లుగా ఆ పని పూర్తి చేసేటువంటి సమయంలో ఆయనలో ఉన్న బలహీనం అంతా కూడా మరి గనక మరి ఆయన బలహీనత ఆవరించి ఉండినప్పటికీ ఆయన ఒక మానవుడు అడిగినట్లుగా, మనుష్యుడు అడిగినట్లుగా నా దేవా అని ప్రార్థన చేశాడు. గనక
అక్కడ ఉన్న బిడ్డ గనక అపఘాతకానికి ఎదురు పడితే, అపఘాతం గనక జరిగితే ఆ తల్లి ఎలా విలపిస్తుంది? గనక ప్రార్థన చేయడానికి ఏమైనా మాటలు వస్తాయంటే రావు. గనక అంత మరి హృదయపూర్వకముగా హృదయం నిండా కూడా అలాగుండి, నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని మరి బిగ్గరగా చెప్పినట్లుగా మనం గ్రహిస్తున్నాం. అలాగే 69వ అధ్యాయము 21వ వచనం, 69వ అధ్యాయము 21వ వచనం. వారు గనక చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకాను త్రాగనిచ్చిరి అని గనక ఈ మాటలను గూర్చి వారు చెప్పుచూ ఉన్నారు. గనక మరి మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనములో గనక ప్రభు చెప్పినట్లుగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని గనక ప్రభువే స్వయముగా ఈ యొక్క మరి గంభీరముగా ఒక పెద్ద కేకలు వేసి మాట్లాడాను. ఈ మాటలో ఏముంది అంటే ప్రార్థన ఉంది, బాధతో కూడిన ప్రార్థన ఉంది, వేదనతో కూడిన బాధతో కూడిన ప్రార్థన ఉంది. గనక ఈ ప్రార్థనలో తండ్రి తన చెయ్యి విడిచిపెట్టేశాడు కుమారుడు. గనక ఇప్పుడు ఒంటరిగా ఉండి ఆ శ్రమలో ఉండి నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి, నీవు నన్ను ఎందుకు విడిచితివని గనక తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, 5వదిగా చూస్తే నాటి తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని అనెను. గనక ఏంటి దప్పికేంటి? గనక దప్పికంటే ఏంటి? దావీదు గారు కీర్తనల గ్రంథములో 23వ అధ్యాయములో రాశారు. గనక యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఇక్కడ దాహము కాబట్టి ఆయన ప్రాణానికి ఏం కావాల్సి వచ్చింది? సేద అనగా దాహము. గనక ఈ శరీరానికి గనక చిట్ట చివరి సమయములలో గనక మరి దాహము, గనక ఈ ప్రాణము పోయేటప్పుడు దాహము. గనక మనుషులకు ఉండేటువంటి దాహం వేరు, యేసు ప్రభువుకున్నటువంటి దాహం వేరు. ఆయనకున్న దాహం ఏంటి అంటే ఆత్మల రక్షణ కొరకైన దాహము. గనక ఆత్మల రక్షణ కొరకైన దాహము. ఆయన భూమి మీదకి వచ్చి గనక పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను అని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో చదువుతాం. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. అలాగున ఆయన వచ్చి గనక ఈ పాపులందరినీ రక్షించుట కొరకు ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ఆయన గనక ఇక్కడకు వచ్చేసరికి ఆయన ఆవేదన, పాపులను రక్షించాలనే ఆవేదన. గనక పాపులకు వాక్యమును బోధించాడు, గనక పాపులకు సువార్త ప్రకటించాడు, గనక రోగులను బాగు చేశాడు, గనక నమ్మిన వారిని అనేకులను మరి ఏర్పాటు రక్షణలోనికి గనక నడిపించాడు. గనక ఆయన గనక మరి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి గనక వారి పాడి ముట్టుకొనగా, వారి శవాల్ని ముట్టుకొనగా వారు సజీవులై లేచి వచ్చారు. గనక నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకమునకు వచ్చెను. కాబట్టి ఇక్కడ అందరూ నశించిపోతున్న వారే. గనక ఇక్కడ వాక్యం విని రక్షణ పొందిన వారు కొంతమంది అయితే, వినకుండా ఉండి దూరంగా ఉన్నవారు కొంతమంది. గనక ఇప్పుడు ఆయన ఈ భూమి మీద గనక పరిచర్య చేసి చేయవలసిన పని అంతా చేసి ముగించి గనక చివరిగా ఆ శిలువ మీద ఆ దొంగని కూడా రక్షించే పరదేశంలోనికి తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు ఆ దొంగని రక్షించడానికి శిలువ మీదకి ప్రభు వెళ్ళినట్లుగా ఇక్కడ హేడెస్సులో కొంతమంది గనక ఆత్మలు చెరలో ఉండిపోయినవి. ఆ చెరలో ఉండిపోయినటువంటి వారి ఆత్మలను రక్షించడానికి ఆయన గనక మరి ఆ చెరలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు వేదన, గనక దాహము,
ఏంటి ఆ దాహం అంటే చెరలో ఉన్నటువంటి ఆత్మలను రక్షించడమే ఆయనకు కలిగి ఉన్న దాహం. గనక మరి ఆయన ఆ చెరలో ఉన్న ఆత్మలను రక్షించడమే ఆయనకు కలిగి ఉన్నటువంటి దాహం. గనక యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు మరి ఆయన శిష్యులు గనక ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభువారు తల్లివారు గనక యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆ ఇంటి బయట ద్వారము దగ్గర నిలబడి ఉంటుంది ఆమె. మరి మరియమ్మ గారు ఉన్నప్పుడు గనక యేసు ప్రభువుని మరి తెలిసినటువంటి వారిలో కొందరు వచ్చి, శిష్యుల్లో కొందరు వచ్చి, వాదకుడా నీ తల్లి గనక బయట ద్వారము దగ్గర నిలబడి ఉన్నారు అని ప్రభువునకు తెలియచేసినప్పుడు ప్రభువు ఏం చెప్పారు అక్కడ? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని గనక తల్లి గూర్చి చెప్పినటువంటి మాట అక్కడ. గనక మరి వారు చెప్పిన మాట అదైతే గనక శిష్యులైన వారిని చూసి వీరే నా తల్లి, వీరే నా మరి సహోదరులు అని వారి ముఖము చూసి చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే ఈయన సిలువేయబడిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మిగతా రక్షణ సువార్త ప్రాణాలకి తెగించి ఎన్ని అడ్డులు వచ్చినా ప్రభు వలె వీరు కూడా ఏం చేస్తారు? ప్రభు పని చేస్తారు. గనక ప్రభువు ఆకలి తీర్చేవారు వీరు. ప్రభు యొక్క గనక మరి సువార్త ప్రకటించేవారు, ఆకలి తీర్చేవారు. గనక అనేకులను దేవుడి దగ్గరికి నడిపించేవారు, ప్రభు ఆకలి తీర్చేవారు. గనక ఎలాగున ఆ యొక్క మరి ఆ చెరలో ఉన్నటువంటి ఏడేసులో ఉన్న ఆత్మల దగ్గరికి మరి ఆయన దాహముతో అక్కడికి వెళ్ళి కొంతమందిని ఆయన చెరలోనికి వెళ్ళి కొంతమందిని రక్షించను. అదే ఆయన దాహము తీర్చుకొనడం. గనక అదే ఆయన కలిగి ఉన్నటువంటి దాహం. గనక మరి విశ్వాసులమైన మనం కూడా సన్నిధి చేయాలనే దాహం ఉండాలి, వాక్యం చదవాలనే దాహం ఉండాలి, ప్రార్థన చేయాలనే దాహం ఉండాలి. గనక ఇతరుల్ని రక్షించాలని దాహం ఉండాలి, సాక్ష్యం చెప్పాలని దాహం ఉండాలి. అలాంటి దాహము కలిగిన వారైతే గనక వారు ప్రభు భారాన్ని దించిన వారు, ప్రభువునకు సంతోషమును కలిగించువారు అయ్యుందురు. సరే, గనక మరి ముందరికి వెళ్దాం. 5వదిగా గనక నేను దప్పికొనుచున్నాను అని మరి వాక్యములో వ్రాయబడినది. గనక యోహాను సువార్త 19:28 ఆయన కలిగి ఉన్న దాహం ఏంటంటే ఇదే, మనందరినీ రక్షించడానికి ఆయన పడిన గనక మరి యాతన, ఆయన పడిన ప్రయాసము, గనక ఆయన పడినటువంటి మరి పరిచర్య, చేసిన పరిచర్యకు గనక చేసిన ప్రార్థనకు, సువార్తకు మన అందరము కూడా మరి రక్షణలోనికి వచ్చాం. గనక ఇది ఒక రకముగా సంతోషమే. కానీ ఇంకా మరి మారని వారు ఉన్నారు, వారు కూడా రక్షింపబడాలి. గనక అదే ఆయన కలిగి ఉన్నటువంటి దాహం. కోత విస్తారముగా ఉంది, పనివారు వధువుగా ఉన్నారు. ప్రార్థన చేసేవారు కావాలి, పనిచేసేవారు కావాలి. గనక సేవకి మరి తోడ్పడేవారు కావాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. సరే, విడిచిపెడదాం. గనక మరి 6వదిగా చూస్తే మరి యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. గనక ఎలాగున చూస్తే ఇక్కడ విజయ రూపము. గనక మరి కీర్తన గ్రంథం 22:31 గనక ఈ వాక్య భాగంలో మనం గ్రహిస్తే గనక దేవుడు సెలవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి 31 వారు గనక ఏం చేశారంటండి, వారు 22:31 వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరచుదురు. అంటే ఆయన సిలువేయబడ్డాడు, ఆయన శ్రమలు పొందాడు పాపుల కొరకని అప్పటి వారు సాక్ష్యమైతే
ఇప్పుడు వారు బైబిల్ చదువుకునే ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు? సాక్షులే. గనక వారందరూ కూడా ఏం చేస్తున్నారంటండి, గనక దీనిని చేసనని గనక పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఒకరికొకరు. గనక ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో శ్రమలు పొంది గనక మరి ప్రార్థన చేయగా దేవుడు దిగివచ్చి విడిపించాడు. గనక ఆ యొక్క పాలస్తీనా దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారు గనక దేవుని మర్చిపోకుండా ఉండటానికి ఇదేంటి అని అంటే, గనక ఇది మా పితరులైనటువంటి వారిని 450 సంవత్సరాలు గనక వారు బానిసలై ఉండగా మా పితరుల దేవుడు ఆయనే వచ్చి మమ్మలను గనక మా బిడ్డలను రక్షించను అని గనక వారు ఈ జాగాలోనికి స్థలమునకు దేవుడు మమ్మల్ని తోడుకొని వచ్చనని ఈ మాటలు ఎవరికి చెప్పాలి? తండ్రులైన వారు, తల్లులైన వారు తమ బిడ్డలకి చెప్పాలి. గనక దేవుడు ఇలా గొప్ప అద్భుత కార్యములు చేసి మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు. గనక మా పితరుల దేవుడు ఎంత గొప్పవాడో అని గనక వారు మరి బిడ్డలకి చెప్పాలి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అనగా, దీన్ని చేసినని పుట్టబో వారికి గనక మరి వారికి దేవుని గురించి, దేవుని వాగ్దానముల గురించి, రక్షణను గురించి వారు ఒకరికొకరు చెప్పుకోవాలి. అలా చెప్పుకొనవలసిన పరిస్థితి ఉంది. గనక మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనములో చూస్తే ఇలాగున వ్రాయబడి ఉన్నది, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఇక్కడ ఆత్మను అప్పగించుకొనుట. గనక చేయవలసిన పనులెల్లా కూడా ఏం చేశాడంట? ఆయన ముగిచ్చాడంట. ప్రార్థన ఎంత చేయాలంత చేసి ముగించారు. సువార్త ఎంత చెప్పాలంత చెప్పి ముగించారు. రోగులు ఎంతమంది బాగు చేయాలి అంతమందిని బాగు చేసి ముగించారు. శ్రమలు ఎన్ని పొందాలో అన్ని శ్రమలు పొందారు. గనక ఈ పనులన్నిటినీ కూడా చేసి ముగించాను. కాబట్టి ముగించినందువలన తన ఆత్మను ఏం చేశాడంటండి? అప్పగించుకొనెను. ఎవరికి అప్పగించుకొనెను? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, మన్నైనది వెనకటి వలనే భూమికి చేరును, మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి ఎక్కిపోవును. కాబట్టి ఇక్కడ దేవుడు గనక ఆయన ఇన్ని రోజులు చేసినటువంటి పరిచర్య అంతా కూడా మరి ముగింపయ్యింది. గనక శిలువ శ్రమ చివరి ఈ మాట వరకు కూడా ముగింపులోనికి వచ్చింది. కాబట్టి నేను నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను ప్రభువా అని తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభువు ఆత్మను అప్పగించుకొనుట. గనక ఆత్మను అప్పగించుకొనుట, తను తాను అప్పగించుకొనుట గనక ఇది చాలా గొప్ప మరి వాగ్దానముతో కూడినటువంటి సంగతి అని మనం గ్రహించాలి. కాబట్టి వాక్యము చదువుదాం. గనక వాక్య భాగములో చూస్తే లూకా సువార్త గనక మరి 23వ అధ్యాయము 46వ వచనములో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి చాలండి. గనక ఈ కేక కావాలి. ఇక్కడ ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పినప్పుడు గనక ఆయన గొప్ప కేక వేసి ఏం చేశాడంటండి? ఆత్మను అప్పగించుకొనెను. కాబట్టి మనకి సమర్పణ ప్రార్థన ఒకటి ఉంటుంది. గనక ఈ సమర్పణ ప్రార్థన అంశములో గనక ఒకటి అప్పగించి, ఒకటి మిగతాయి ఒక 4 అప్పగించి, ఒక 2 వదిలిపెడితే ఆ వదిలిపెట్టినవి అక్కడే ఉంటాయి. కాబట్టి సమస్తము కూడా ఆయనకి ఏం చేయాలా? ప్రాణము, శరీరము, అవయవములన్నిటినీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మన శరీరానికి ఎంత ఆరోగ్యమో, మన ఆత్మకి ఎంత సంతోషం అవసరమో గనక అంత సంతోషాన్ని ఇచ్చేవాడు దేవుడు అక్కడే. గనక ఆయన ఆత్మను అప్పగించుకునేను. ఈ మాట మాట్లాడినప్పుడు గనక చివరి మరి ఎంతో బాధతో, కష్టముతో కూడుకున్నటువంటి మరి సమస్య పరిష్కారం అయ్యి ఉన్నది. ఇది గనక ప్రభువుతో గనక మరి ప్రభువు చెప్పినట్లుగా, ప్రభువుతో చెప్పినట్లుగా గనక నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. గనక ఇది చాలా మరి మనము
నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా చాలా ఉంది గనక విడిచిపెడదాం. గనక 7వదిగా చూస్తే గనక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఎలాగు చెప్పి ప్రాణము విడిచెను. గనక ఋగ్వేదములో మరుగు కాబడిన యజ్ఞ పశువు పాత నిబంధన గ్రంథములో గనక ఎముకలలో ఒకటైనను ఒక ఎముకైనను విరగబడకుండా యేసుక్రీస్తునందు నెరవేరిందని మరి ఆ ఋగ్వేదములో రాయబడినట్లుగా మెచ్చిన మేక ఉన్నట్లుగా గనక ఎముకలలో ఒకటి ఎరగబడకుండా గనక ఆయనని శారీరకముగా ఎన్ని శ్రమలు పెట్టాలి అన్ని శ్రమలు పెట్టారు. గనక ఆ చివరి మాటలో గనక నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని చెప్పి ఏం చేశాడంటండి? ప్రాణము విడిచాను. గనక ప్రాణం విడిచాను. ఇక్కడికి 7 మాటల్లో చివరి మాట సమాప్తము. గనక ప్రాణం విడిచాను. ఈ ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగింది? గనక ఇప్పుడు కొండలు గనక మరి పర్వతాలు వీటి వైపుకి గనక తీక్షణముగా చూసుకుంటూ వెళితే ఒక పెద్ద రాయి మీద చిన్న రాయి పెట్టినట్లుగా ఉంటుంది. ఎలాగుంటుంది? ఒక పెద్ద రాయి మీద చిన్న రాయి పెట్టినట్లుగా ఉంటుంది. మరలా ఒకసారి చూస్తే చిన్న రాయి మీద పెద్ద రాయి పెట్టినట్లుగా ఉంటుంది. అలాగే ఈ రాళ్ళు ఎందుకు ఇలాగ పెద్ద రాయి మీద చిన్న రాయి, చిన్న రాయి మీద పెద్ద రాయిగా ఇలా ఒకదాని మీద ఒకటి పడి ఉన్నవి అని అంటే గనక ఆయన ఆత్మను అప్పగించుకొని గనక మరి ప్రాణాన్ని గనక మరి వదిలిపెట్టినప్పుడు, జీవం వెళ్ళిపోయినప్పుడు గనక ఏం జరిగిందంటండి? బండలు బద్దలైపోయినవి. ఈ బండలు బద్దలైపోయి కొండలు ఒకదానికొకటి కొట్టుకొని ఈ రాళ్ళు ఒకదాని మీదకొకటి పడినాయి అని మనం గ్రహించాలి. అలాగునే గనక మరి ఎప్పుడైతే ఇలాగ జరగగానే భూకంపం కలిగిందంటండి. భూకంపం కలిగింది. అలాంటి భూకంపం ఎప్పుడు కలగలేదు. గనక సూర్యుడేమో అదృశ్యుడు, ఆయన ముఖాన్ని కప్పివేసుకున్నాడు. సూర్యుడు చీకటి మరి లోనికి వెళ్ళిపోయాడు, వెలిగివ్వడం లేదు. గనక ఇలాగ దేవాలయపు తెర మరి ఈ సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అహరోను గారు సంతతి వారు వచ్చి గనక పాప పరిహారార్థ బలిగా ఆ పాప మరి ఆ బలి ఆ పశువును తీసుకుని వచ్చి గనక మరి బలిపీఠం మీద మరి అర్పించవలసి ఉండెను. అలాగున సంవత్సరానికి ఒకసారి గనక ఈ తెరల మధ్యలోనికి మరి ఒకవేళ ముందరికి వెళ్ళాలి అంటే గనక అతడు పరిశుద్ధుడైతే జీవించి ఉంటాడు, అపరిశుద్ధుడైతే గనక దేవుని యొక్క మరి ఉగ్రతకి గురై చనిపోతాడు. అలాగున ఈ యొక్క మరి ఇక్కడ పని చేయటానికి బలి అర్పించడానికి వచ్చిన యాజకుని నడుమునకు గంటలు కట్టి గంటలతో పాటు ఒక తాడు కట్టేవారు. ఆ తాడు కట్టి ఆ గుమ్మం దగ్గర ఉండి ఎప్పుడైతే ఈ గంటలు మరి ఆ సౌండ్ వస్తున్నాయో మనిషి బతికున్నాడనే గుర్తు. ఎప్పుడైతే ఈ యొక్క గంటలు సౌండ్ రావో ఇతడు దేవుడు మొత్తాడు చనిపోయాడని ఆ తాడుతో మరి లాగేసుకోవటమే. అలాగున ఈ అహరోను సంతతి వారు ఈ బలి అర్పించడానికి మరి వచ్చేవారు. గనక ఈ బలి అర్పించవలసిన అవసరం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఒకేసారి ప్రధాన యాజకుడిగా ఆయన గనక ఈ పాత్రను తీసుకొని తానే మరి బలిపీఠము మరి గవుని వెలుపల శ్రమపడి ఒకేసారి తన రక్తమును తీసుకుని వెళ్ళి ప్రోక్షించి ఈ అందరి పుట్టిన వారి పాపములు, పుట్టి చనిపోయిన వారి పాపములు, ఇక పుట్టబోయే వారి పాపములు 3 తరముల వారికి రక్షణ కలిగేటట్లుగా గనక అందరి నిమిత్తమై ఒకేసారి ఆయన ఈ ప్రోక్షణ పాత్ర తీసుకుని వెళ్ళి ఆ యొక్క గుడారములోనికి వెళ్ళి ఈ పాప విమోచన క్రయధనముగా తన రక్తాన్ని వెలకట్టి మరి చిందించి గనక మనల్ని విడిపించెను. కాబట్టి ఇక్కడ తన ప్రాణమును అప్పగించుకున్నప్పుడు దేవాలయపు తెర గనక పైనుండి కిందకి 2 వరకు చినిగిపోయింది. గనక చినిగిపోగా మరి ఇప్పుడు ధారాళముగా దేవుడి దగ్గరికి ఎవరైనా వచ్చేయచ్చు అన్నమాట. యేసు ప్రభువు గనక ఆయన యోహాను సువార్తలో ఒక మాట తెలియజేశారు. ఏంటి? ఎవరైనాను ఆయన యొద్దకు వస్తూ ఉంటే
గనక ఆయన చెప్పిన మాట గనక ఎవరిని ఆయన రావద్దు అని అనడు, రావద్దు అని అనడు. కాబట్టి ఎవరొచ్చినా కానీ ఆయన సన్నిధికి ఆయనకి ఇష్టమే, త్రోసివేయడు. గనక ఆయన త్రోసివేయడని రాయబడి ఉంటుంది. అలాగున ఎవరొచ్చినా కానీ దేవుని మందిరంలోనికి ప్రార్థన చేసుకెళ్ళచ్చు, త్రోసివేసేవారు ఎవరు లేరు. గనక త్రోసివేస్తే గనక మరలా రెండవసారి తిరిగి రారు. అలాగున గనక అందరి నిమిత్తమై ఒకేసారి బలిగా ఆయన ప్రాణాన్ని గనక మరి అర్పించను, గనక బలిగా పెట్టాను, మరి బలిగా ఆయన తను తానే అర్పించుకున్నాను. గనక ఈ పాత్రలో చూస్తే ఈ యొక్క శిలువ శ్రమ మరి అనుభవాల్లో చూస్తే గనక యేసు ప్రభు ప్రాణము పెట్టడం వలన పాపికి పాప విమోచనము పరలోకము దొరికింది. గనక ప్రభువు గనక శిలువ మరణం పొందకపోతే పాపి పాపిలాగానే ఉంది. అలాగున ఒకానొక దినమందు సాధు సుందర్ సింగ్ గారు గనక అడవుల్లోనికి వెళ్ళి మరి ఈ ఎండాకాలం అప్పుడు అడవుల్లోనికి వెళ్ళి మరి అలా చూస్తూ ఉండగా ఒక నిప్పురవ్వ అరణ్యమును మరి అంటుకొని తీవ్రంగా కాలుతూ కాలుతూ వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు ఓ పక్షి ఏం చేస్తుందంటే ఆ పక్షి చెట్టు మీద గూడు పెట్టి పిల్లల్ని పెట్టి ఉంటుంది. పిల్లల్ని పెట్టినప్పుడు ఈ మంట కింద నుంచి పైకి ఆ చెట్టు దాకా చివరి దాకా వెళుతూ ఉంటుంది. ఈ అగ్ని జ్వాలలు ఎగసి ఎగసి కాలుతా మంట మరి రేగుతూ ఉన్నప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారి కొండ మీద నిలబడి ఆ పక్షిని చూస్తూ ఉంటాడంటండి. ఆ పక్షిని చూస్తూ ఉన్నప్పుడు గనక అనేక సార్లు ఈ మంట జ్వాలలు ఎగసి మండుతూ ఉన్నందువలన ఈ పక్షి ఈ గూడు దగ్గరికి రాలేకపోవటం చూస్తా. అలాగా ఈ పక్షి గూడు దగ్గరికి రాలేదు గనక ఈ మంట వేడికి రాలేక అనేక సార్లు అలాగ పైపైన తిరుగుతూ ఉండి ఒకేసారి అమాంతంగా వచ్చి రెక్కలు ఇప్పుకొని ఆ గూటి మీద రెక్కలు పరుచుకొని మరి అలాగే ఉండిపోతుంది. కొంతసేపటికి చెట్టు ఈ రొబ్బ కాలిపోయి పైనుంచి కిందకి ఇరిగి పడిపోయినప్పుడు గనక ఈ సాధు సుందర్ సింగ్ గారు ఒక కర్ర తీసుకెళ్ళి ఈ యొక్క మరి పక్షి అమాంతంగా మంటలోనికి వెళ్ళిపోయింది కదా, అసలు ఈ పక్షి మరి ఏమై ఉండొచ్చు అని చూస్తే ఈ పక్షి 2 రెక్కలు కూడా ఈ పంతా కూడా కాలిపోయి ఉంటుంది. ఆ రెక్కల కింద చిన్న చిన్న పక్షులు గనక కిసకిసామని కొట్టుకుంటూ ఉంటాయి అంట. అది గుర్తు చేసుకొని యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టకపోతే గనక ఆయన రెక్కల్లో మేకులు కొట్టించుకోకపోతే ఈ పాపి జీవితము గనక మరి ఎక్కడ తెగతెంపు లేని జీవితం అయిపోవునని ఆయన ఒక అంశాన్ని రాశాడు జీవితం. అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే ఒక తల్లి మరి కుమారునికి జన్మమిచ్చి ఉంటుంది. వాడు పుట్టగానే తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత బిడ్డని పోషించుకోవడానికి గనక మరి చాలామంది బయట సంగతికి వెళితే గనక కోతలు కోసేవారు, కానీ ఇప్పుడైతే మరి చాలా తక్కువ మిషన్లు వచ్చేసినాయి. గనక అప్పుడు ఎక్కడ చెట్లుంటే అక్కడికి ఆ పిల్లల్ని ఉయ్యాళ్ళు కట్టి ఉయ్యాళ్ళు పెట్టి వీళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళేవారు. అలా పనులు చేసుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు ఏడిస్తే కనుక వారి దగ్గరికి వచ్చి వారికి ఆహారం పెట్టి మరలా పని చేసుకునేవారు. ఇలాగున ఆ తల్లి ఆ బిడ్డను తీసుకెళ్ళి తన పనిచేసే ఒక కర్మగారి యొక్క మరి ఆ గొట్టాలు తయారయ్యే పని ఆ కంపెనీలో పని చేస్తూ ఉండగా వారికి ఒక రూమ్ ఇస్తారంటండి. వారికి రూమ్ ఇస్తే ఆ చిన్న బిడ్డని ఒక 5-6 నెలల బిడ్డని గనక మరి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి గనక ఆమె పనికి వెళ్ళి ఉంటుంది. గనక పని కాడ నుంచి చూస్తే రూమ్ కనపడద్ది. అలాగ అంత దగ్గరలో ఉంటుంది. ఈలోగా పక్కనే రూములు ఉంటాయి చాలా వరకు. గనక ఎంతమంది ఎన్ని రూములు ఉన్నా కానీ
గనక ఆ పక్క నుంచి కూడా ఈ కరెంటు విద్యుత్ వైర్లు ఒకదానికొకటి మరి ఎర్త్ అయిపోయి కాలుకుంటూ వచ్చేసినాయి ఈ రూములని. అమ్మా వారు రూములు కాలిపోతున్నాయని వారికి ఉన్న వస్తువులన్నింటినీ కూడా మరి బయటికి తీసేసుకున్నారు. కాబట్టి ఈమె ఆ బిడ్డ ఇక మరి ఉయ్యాల్లో పడుకోబెట్టిన బిడ్డని గనక అలాగే పెట్టి వదిలేస్తే గనక మరి ఎవరో అందులో ఒక వ్యక్తి ఉన్నటువంటి ఆ రూముల్లో అన్నీ కూడా కాలిపోతున్నాయి. కరెంటు విద్యుత్ వైర్లు ఒకదానికొకటి చాకోయి గనక అందులో మరి అన్నీ కాలిపోతున్నాయి. చివర ఉన్న 2 రూములే ఉన్నాయి, అవి కూడా కాలిపోతాయి. ఈ దగ్గరికి వెళ్ళేసరికి ఆ 2 రూములు కూడా తీవ్రంగా మంటలు వచ్చేసినప్పటికీ అక్కడ ఈ కర్మాగార దాంట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, యవనస్తులు, పురుషులు. వాళ్ళెవరూ కూడా తెగించి ఆ బిడ్డను బయటికి తీసుకురావట్లా. గనక ఆ తల్లి కన్న బిడ్డ కాబట్టి ఆమె నేను చచ్చిపోయినా పర్వాలేదు నా బిడ్డను బతికించాలని ఆ మంటల్లోకి వెళ్ళి మరి ఆ బిడ్డను కాపాడుకుని తీసుకొచ్చేస్తుంది. శరీరం అంతా కాలిపోద్ది, ముఖమంతా కూడా కాలిపోయి మాంసం అంతా కూడా ఉడికిపోద్ది. అలాగ నానా కష్టపడి గనక ఆ బిడ్డని పెద్దోడిని చేసి విద్యావంతుడిని చేస్తే గనక మరి వాడి చదువుకి ఆమె కష్టార్జితం కావాల్సి వచ్చింది, వాడి ఆకలికి ఆమె కష్టార్జితం కావాల్సి వచ్చింది. అంత కష్టపడి పెంచితే చివరికి గనక వాళ్ళమ్మ మంచంలో ఉంటే దగ్గరికి వెళ్ళటానికి, ముఖం చూడడానికి ఇష్టపడతలేదంట కుమారు. అప్పుడు వచ్చి ఒక పెద్ద ఆయన ఒక కథ చెప్తాడు. ఏంటంటే గనక మరి ఇలాగ నీ తల్లి ఎందుకయిందని ఎప్పుడైనా అడిగావా? బతికున్నంత కాలంలో ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడన్నా అడిగావా అంటే లేదు, అడిగే అవసరం రాలేదు. అలాగన చెప్పినప్పుడు గనక అతడు ఏం చేస్తాడంటే ఒకానొక సందర్భంలో నిన్ను రక్షించడానికి వెళ్ళి ఆమె ముఖం కాలిపోయింది, గనక నిన్ను కాపాడడానికి వెళ్ళి ఆమె శరీరం కాలిపోయింది, ముఖం అంతా కాలిపోయింది. ఇప్పుడు ఆమె ముఖం నల్లగా ఉందని, లేకపోతే ఆమె పని చేయట్లేదని, ఆమె మరి ఇలాగ చిన్న చూపు చూస్తావా అని చెప్పినప్పుడు ఆ పాత స్థితి జ్ఞాపకం తెచ్చుకొని గనక నా తల్లి కాబట్టి నన్ను కాపాడింది అని ఆ కొడుకు తల్లిని పట్టుకుని ఏడుస్తాడు. గనక తన కని ఉన్న బిడ్డని తల్లి పాడు చేయదు. గనక యేసు ప్రభు వారు కూడా అలాగే తన రూపములో ఉన్న మానవులను పాపానికి, నరకానికి వెళ్ళటానికి విడిచిపెట్టడు. గనక విడిచిపెట్టకుండా వారిని రక్షించడానికి దేవుడు ఇన్ని కార్యక్రమాలు చేశాడు. ఈవేళ ఆయన ముఖం కురూపిగా మారింది. ఈవేళ మన ముఖాలు ఇలాగ ఉన్నాయంటే ఎవరి కారణం? ఆయనే కారణం. ఆయన ముఖం మీద గనుక ఉమ్మి వేశారు. ఆయన కురూపిగా మారిపోవటాన్ని బట్టి ఈవేళ మన ముఖాల్లో ఏం కనపడుతుంది? కళ కనపడతా ఉంది. ఈ పాప లక్షణాలతో ఉన్నటువంటి మనకి కళ రావటానికి దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించను. కాబట్టి మరి మనమేం చేస్తున్నాము దేవుడికి? మనం ఏం చేస్తే మరి రుణం తీర్చుకోగలం? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆదివారం రావాలా? వీలుగా ఉంటే మామూలుగా వినాలా? విన్నట్టుగా వెళ్ళిపోవాలి. మీ ఆకలి తీరుతుంది కాబట్టి దేవుడి ఆకలి తీరిందా? దేవుడి ఆకలి తీరాలంటే ఏం చేయాలా? గనక అనేకుల్ని నా ప్రభువు, నా రక్షకుడు అని ప్రభుతోటి చెప్పాలి సాక్ష్యం. అలా చెబితేనే ప్రభు ఆకలి నువ్వు తీర్చగలవు. అలా చెబితేనే ప్రభు ఆకలి నువ్వు తీర్చడానికి వీలుగా ఉంటావు. ఎప్పుడు వచ్చినా నా ఆకలే, నా కుటుంబమే, నా బిడ్డలే, నాదే, జీవితం అంతా నీదే. ఇంకేముంది అక్కడ? దేవుడికి చేసింది ఏముంది చెప్పండి? ఏమనుందా? ఖచ్చితంగా 1 గంట మోకరించి ప్రార్థన చేయడానికి నానా తెప్పలు. కాబట్టి దేవుడి ఆకలి తీర్చేవారిలాగా ఉన్నారా? ఇప్పటికి కూడా మీ ఆకలి మీరు తీర్చుకుని వెళ్ళిపోయేవారిలాగా ఉన్నారు. ఏం చేస్తారో ప్రశ్న వేసుకోండి. గనక వినువారందరికీ ధన్యత ప్రభు శిలువ ధ్యాన శక్తి మీకు అందరికీ అనుగ్రహించునుగాక.
పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క మహాకృపను బట్టి దేవా మేము ఏమై ఉన్నామో, ప్రభువా మేము ఏమై ఉన్నామో దేవా మా జీవితాల్లో మాకు ఎరుకే గనక తండ్రి, మేము నీ వాగ్దానమును అనుసరించి నడుచుటకు దేవా, నీ సిలువను గూర్చి సాక్ష్యం చెప్పుటకు దేవా, వినువారు అందరూ కూడా నేనేమై ఉన్నా, నేను ఎంత సాక్ష్యం చెప్తున్నా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత దేవునికి ఉపకారముగా ఉంటున్నాను, నేను ఎంత దేవుని సంఘానికి ఉపకారిగా పనిచేస్తున్నానని తలంపు కలిగి ప్రభువా నీ సన్నిధికి వచ్చినట్లుగా ప్రశ్న వేసుకుని జీవించుటకు ఈ 7 మాటల్లో ఉన్న సారాంశమును ప్రభువా నీవే తండ్రి సంపూర్ణముగా బోధించి ఇంకా బిడ్డల్ని బలపరిచి నెరవేర్పు అనుగ్రహించమని సిలువ సింహాసనాసీనుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.